ఓ నమో వెంకటేశాయ గోవిందాయ నమః. నా పేరు సుజాత. నేను గట్కేసర్లో ఉంటాను. మా పక్కింటి వాళ్ళ విజయ అనే ఒక ఆమె ద్వారా ఈ గుడి గురించి తెలిసింది. ఇక్కడికి వచ్చిన కానీ నాకు చాలా బాగా అనిపించింది. 7 శనివారాల వ్రతము తెలుసుకొని నేను చేయడం మొదలుపెట్టాను. మా వారు బిల్డర్ కాబట్టి కొంచెం ఈ కోవిడ్ తర్వాత ఇబ్బందుల వల్ల ఈ స్వామివారిని పూజించి ఒక కోరిక కోరుకుంటే నెరవేరుతుంది అని అనిపించి నేను చేస్తే 2వ వారానికే నాకు కోరిక నెరవేరడం అయింది. నేను ఈ గుడికి ప్రతిరోజు కాకపోయినా శనివారాలు, పండగ టైంలో, బ్రహ్మోత్సవాలకు తప్పకుండా వస్తాను. ఇక్కడికి వచ్చినా కూడా చాలామంది పరిచయం అయ్యారు, మంచి మంచి వాళ్ళు. 2వసారి కూడా చేశాను, ఆ కోరిక కూడా తీరింది. కాకపోతే ఏంటంటే నమ్మకం, దేవుడు అంటే నమ్మకంతో అది అనుభవిస్తే తెలుస్తుంది అనే ఉద్దేశంతో నేను ఈ వ్రతం చేయడం మొదలుపెట్టాను. చాలా కష్టం అనిపించింది కానీ చాలా ఈజీగా చేసుకున్నాను. ఈ వెంకటేశ్వర వ్రతము అంటే ఒక బుక్ కొనుక్కొచ్చుకున్నాను నేను. నాకు పూజా విధానం, సంకల్పం అదన్నీ కూడా ముందే తెలుసు. కాకపోతే ఎలా ఆచరించాలి, ఒక బ్రాహ్మణ్ని పిలుచుకున్నా, నేను స్వయంగా చేసుకోగలుగుతానా అని ఒక బుక్ కొనుక్కొచ్చుకున్న. బుక్కులు ఎలా ఉంది అంటే ఎప్పుడు పూజా విధానంలానే, కాకపోతే చిన్న కథ అలా ఉంటుంది. ఉదయం ఏమో పొద్దున సూర్యుడు రాకముందే మనం పూజ చేసేసుకోవాలి. ఉదయం మాత్రం నలుపు బట్టలు కట్టుకునేదాన్ని. ఎప్పుడు కూడా పూజకి నలుపు అవసరం లేదు అంటారు, కానీ శనీశ్వరుడికి ఎంత ప్రీతికరమో శనీశ్వరుని పూజించితే వెంకటేశ్వరం అంత కృప ఉంటుందని ఉదయం 3ంటికి అలా లేస్తే 6:30 వరకు పూజ అయిపోతుంది. సూర్యుడు వచ్చేంత వరకు పూజ అయిపోవాలి. ఉదయం మాత్రం వండిన పదార్థాలు ఏమీ పెట్టేదాన్ని కాదు. చిమ్మిలి, ఎందుకంటే శనీశ్వరుడికి ఇష్టం కాబట్టి, నలుపు ద్రాక్ష పళ్ళు, సపోటా, ఏదైనా నలుపుకు సంబంధించి పెట్టి, పాలు, అరటిపళ్ళు, స్వామివారికి పానకం, ఈ ప్రసాదం మాత్రం పెట్టేదాన్ని. కాకపోతే ఏది పెట్టినా పళ్ళు 7 మాత్రం కంపల్సరీ ఉండాలి. దీపారాధన ఒత్తులు కూడా 7 వేయాలి. పిండి దీపాలు 2, మామూలు దీపారాధన 2. అంటే ఫస్ట్ రోజు ఒక దీపం అంటారు కానీ 2 పెట్టాను పిండి దీపాలు. అలా స్టార్ట్ చేశాను. సాయంత్రం మాత్రం పసుపు రంగు చీర కట్టుకొని స్వామికి ఇష్టమైన లడ్డు ప్రసాదము, ఇంకేదైనా వండిన మహాప్రసాదము, అరటిపళ్ళు పెడితే 7 అరటిపళ్ళు ఇవి పెట్టుకుని అష్టోత్తరము, కథ ఇవన్నీ చదువుకొని సాయంత్రం 6:30కి మొదలుపెట్టిన గంటన్నర అయితే పడుతుంది. రోజంతా ఉపవాసం ఉండి రాత్రి స్వామివారికి ఏదైతే నివేదన చేశానో ఆ ప్రసాదం నేను తినేదాన్ని. కానీ చేసిన రోజులు కూడా మనసుకు చాలా బాగుంటది, అది అనుభవిస్తే తెలుస్తుంది. అట్లా 7 శనివారాలు 2వ శనివారం 2 దీపాలు, 3వ శనివారం 3 దీపాలు, అట్లా పెంచుకుంటూ లాస్ట్ కు వచ్చే ఉద్యాపన శనివారం మాత్రం 7 రకాలు, 7 అరటిపళ్ళు, 7 కొబ్బరికాయలు, అట్లా 7 ఒక్క 7 పెంచుకుంటూ పోవాలి. ప్రసాదాలు కూడా మన ఇష్టము. 7 పూర్ణాలు, 7 లడ్డూలు, అన్ని 7 మాత్రం ఉండాలి. ఒత్తులు కూడా 7 వేసుకోవాలి, అది మాత్రం మర్చిపోవద్దు. లాస్ట్ కు ఉద్యాపన రోజు అయిపోయిన తర్వాత మన వెంకటేశ్వర స్వామి అలివేలమంగ లాగా ఒక 2 దంపతుల్ని, వాళ్ళనే మన ఇంటికి ఆహ్వానించి వాళ్ళే దేవతలు అనుకొని వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. నాకు అది కుదరలేదు. కాకపోతే ఒక వ్యక్తికి మాత్రం వెంకటేశ్వర స్వామి అనుకొని తనని పిలిచి భోజనం పెట్టి అంటే ఏమంటారు, అభిమానం పొందాను. 2 సార్లు చేశాను. నాకు 2 సార్లు కూడా బాగా అనిపించింది. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఆశ. నేను గట్కేసర్లో ఉంటా. ఈ గుడి నిర్మించి 16 సంవత్సరాలు అవుతుంది. నేను 16 సంవత్సరాల నుంచి ఈ గుడికి వస్తూనే ఉన్నాను. స్వామివారిని మొక్కుకున్నది ఏది మాకు జరగలేదు అన్న సమస్యనే లేదు. ఏది మొక్కుకున్నా అది జరిగింది. మేము ఇక్కడ ప్రతి శుక్రవారం లలిత సహస్రనామం చదువుతాము. మాది లలిత టీం అని ఒకటి టీం పెట్టుకున్నాము. మా బ్యాచ్ 20 మంది ఉన్నాం. మేము ప్రతి జ్యేష్ఠ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇక్కడ. అలాగే ముక్కోటి ఏకాదశి కానీ, ఆషాఢ ఏకాదశి కానీ, అన్ని ఏకాదశులు కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. మేమంతా ఇక్కడ వచ్చి సేవలు చేసుకుంటాము. ప్రతి శనివారం 7 ప్రదక్షిణాలు చేస్తే కోరిక తీరుతుంది అని మాకు ఒక నమ్మకం ఉంది ఇక్కడ. అలా చాలా మందికి జరిగింది. మా అమ్మాయి పెళ్లి కూడా ఇక్కడే గుళ్ళోనే జరిగింది. ఓం నమో వెంకటేశ. నమో వెంకటేశాయ. నమస్కారం అండి. మాది ప్రాపర్ విజయవాడ. నేను ఇక్కడ గట్కేసర్ వచ్చి 5 years అవుతుంది. మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి, టెంపుల్కి వచ్చిన దగ్గర నుంచి నాకు టెంపుల్లో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది. విజయ వెంకటేశ్వర స్వామి గుళ్ళో మాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ గుళ్ళోకి వచ్చి మనం పూజ కానివ్వండి, కాసేపు కూర్చున్నా చాలా మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలా అలవాటు అయింది. ఇక్కడ నుంచి సేవకు కూడా వస్తున్నాను. బ్రహ్మోత్సవాలకి కానివ్వండి, వైకుంఠ ఏకాదశికి కానివ్వండి, శ్రీరామనవమికి, ఇలా ముక్కోటి ఏకాదశి, అలా ప్రతిదానికి ఇలా సేవకు వస్తున్నాను. అలా వచ్చినప్పుడు నా స్నేహితురాలు నాగలక్ష్మి గారు 7 శనివారాల వ్రతం గురించి చెప్పారు. ఫస్ట్ భయం వేసింది చేయాలంటే, కానీ శ్రావణి గారికి ఫోన్ చేసి శ్రావణి గారిని అడిగాను, ఎలా చేయాలండి ఏంటి, నాకు భయంగా ఉంది అంటే, శ్రావణి గారు ఏం భయపడద్దండి, నేను చూసుకుంటాను, మీరు ఏ డౌట్ వచ్చినా నన్ను అడగండి, చేయండి, మీకు అంతా మంచిగా జరుగుతుందని చెప్పారు. ప్రతిది డౌట్ వచ్చినా శ్రావణి గారికి ఫోన్ చేసేదాన్ని. పాపం
అక్కడున్న జర్నీలో ఉన్నప్పుడు కూడా నాకు వివరంగా చెప్పారు అన్ని ఎలా చేయాలి ఏంటి అని. నేను చేసిన తర్వాత నాకు చాలా బాగుంది. నా పిల్లల గురించి చేశాను, బాబు జాబ్ గురించి అని, అంతా బాగుంది. మేము ఇంట్లో చాలా నాకు చేసిన తర్వాత చాలా చాలా మనశ్శాంతిగా అనిపించింది ఇంట్లో. తర్వాత నేను మన స్నేహితురాలందరికీ చెప్పాను. గుడి నాకు అలాగే కాకుండా మంచి స్నేహితులను కూడా ఇచ్చింది. మేము చాలా అందరం కలిసి చాలా బాగా సేవ చేసుకుంటున్నాము. స్వామివారి గురించి చెప్పాలంటే చెప్తూనే ఉండాలండి, ఒకటి కాదు రెండు కాదు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి నాకు. ప్రసాదం కూడా తీసుకోకుండా వెళితే నేను ఒక రోజు జర్నీలో నాకు కనీసం వాటర్ కూడా దొరకలేదు. శ్రావణి గారు ప్రసాదం తీసుకొని వెళ్ళండి అన్నారు, కానీ నేను ఆ రోజు ఎందుకో నేను రాలేక బద్దగించి వదిలేండి అని వెళ్ళిపోయాను, వేరే ఊరు వెళ్ళాలని చెప్పి. నిజంగా వద్దన్నందుకు నాకు అసలు ఎక్కడ మంచినీళ్ళు, నేను హైదరాబాద్ నుంచి భీమవరం వెళ్ళే వరకు నాకు ట్రైన్లో అసలు మామూలుగా రెగ్యులర్గా మంచినీళ్ళు అవన్నీ దొరుకుతాయి. ఆ రోజు నాకు అసలు ఏం దొరకలేదు. అప్పటి నుంచి నేను ప్రసాదాన్ని అట్లా తీసుకోకుండా అయితే ఎప్పుడు వెళ్ళలేదు. అప్పటి నుంచి నాకు భయం, స్వామివారు అన్న ప్రసాదం అన్న స్వామివారిని చూస్తున్నంతసేపు చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఓం నమో వెంకటేశాయ. నా పేరు అశ్విని, మాది గట్కేసర్. ఇక్కడే 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మా ఇల్లు ఉంటుంది. నేను 4 సంవత్సరాలుగా ఈ గుడికి వస్తున్నాను. మొదట్లో ప్రతి శనివారం నార్మల్గా దర్శనానికి వచ్చేవాళ్ళం, కానీ అలా మెల్లిమెల్లిగా రావడంతో ఇక్కడ గుడిలో జరుగుతున్న కార్యక్రమాల వివరాలు, బ్రహ్మోత్సవాల గురించి, ప్రతి పండుగకి ఇక్కడ చేసే వేడుకల గురించి తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఒక 40 మెంబర్స్తో ఒక లలిత టీం ఉందండి. సో చాలామంది అందరం ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత అందరం ఒక గ్రూప్ లాగా ఇక్కడ స్వామివారికి వచ్చి సేవ చేసుకోవడము, ప్రతి పండగ ఇంట్లో కన్నా ఎక్కువ ఇక్కడే స్పెండ్ చేస్తూ చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యాము. అలా మేము ఇక్కడ అంతా పెద్ద గ్రూప్ లాగా అయిపోయి అసలు గుడిలో ఎంత ప్రశాంతంగా, ఎంత గుడిలో ఉన్నంతసేపు మిగతా అన్ని విషయాలు మర్చిపోయి మేము చాలా చాలా హ్యాపీగా ఉంటాం. ఇక్కడ స్వామి దయ ఎంత ఇదిగా ఉంటుందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏది కోరుకున్నా, ఎప్పుడు ఏ టైంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే ఇక్కడికి వచ్చి స్వామివారితో ఒక్కసారి చెప్పుకుంటే మాకు అన్ని రకాల ఇబ్బందులు తీరిపోయిన ఆ ఫీలింగ్ అనేది వస్తుంది. ఇక్కడ గురుగారు గురుగారి భార్య శ్రావణి గారు కానీ మాకు ఏ టైంలో అయినా సరే ఎట్లాంటి ఇబ్బంది ఉన్నా ఎప్పుడు ఫోన్ చేసినా మాకు ఏ ప్రాబ్లం వచ్చినా మాకు ఇది ఏం అవ్వదు, స్వామి చూసుకుంటాడు అని మాకు బాగా ధైర్యంగా చెప్పేవారు. వాళ్ళ దయతో మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఏడుశనివారాల వ్రతం గురించి కూడా తెలుసుకొని, వివరాలన్నీ తెలుసుకొని, ఎలా చేయాలో ప్రాసెస్ అంతా తెలుసుకొని కూడా చేస్తున్నాను. ఇప్పుడు నాది 4వ శనివారం ఈరోజు. నేను మొదలుపెట్టిన 2 శనివారాల లోపే నేను ఏదైతే కోరుకున్నానో ఆ కోరిక తీరి నాకు రిజల్ట్ వచ్చిందండి. స్వామివారి మహిమ ఇక్కడ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ వచ్చే అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కలిసి 4 సంవత్సరాలు అవుతున్నా కూడా మేమందరం చిన్నప్పటి స్నేహితులం, చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న ఫ్రెండ్స్ లాగా చాలా క్లోజ్ గా అయిపోయాము. మేమందరం ఇక్కడ స్వామి కలిపాడు మమ్మల్ని ఇక్కడ అని చాలా చాలా అనుకుంటాము, చాలా సంతోషంగా ఉంటాము. నమో వెంకటేశాయ. ఇప్పుడు మా స్నేహితులందరూ చెప్పినట్టుగా నాకు కూడా అనుభవాలు ఉన్నాయి. నేను 7 శనివారాల వ్రతం చేశాను. మా అబ్బాయి జర్మనీలో ఉంటాడు, వాడికి అనారోగ్యం బాగాలేదని చెప్పినప్పుడు గుడికి వచ్చినప్పుడు శ్రావణి గారు గురువు గారు చెప్పారు 7 శనివారాలు చేయమని. అలాగే చేశాను. 3వ శనివారానికి మా అబ్బాయి ఆరోగ్యం కుదుట పడింది, ఏ ప్రాబ్లము లేదు అని చెప్పారు. కొంచెం పెద్ద ప్రాబ్లమే అని చెప్పారు మొదట్లో, తర్వాత ఏమీ లేదని చెప్పారు. అదొక నిదర్శనం. మా అమ్మాయికి కూడా వీసా రాలేదని బాధపడుతుంటే అప్పుడు వీసా రాని రోజులు, అప్పుడు కూడా దానికి కూడా వీసా వచ్చేసింది. నేను 2-3 సార్లు శనివారం వ్రతం చేశాను. చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషం. ధన్యవాదాలు. అంతా స్వామి దయ. పేరు రాజలక్ష్మి, మేము గట్కేసర్లోనే ఉంటున్నాము. నేను 8 ఏళ్ళ నుంచి గుడికి వస్తున్నాను అంటే శనివారం వస్తాను. కానీ నాకు క్రితం ఏడాది కొంచెం ఇబ్బంది అనిపించి బాబు విషయంలో శ్రావణి గారితో చెప్తే శ్రావణి గారు బాబు చేత దీపాలు పెట్టించండి, చాలా మంచిది 7 శనివారాలు అని చెప్పారు. 7 శనివారాలు బాబు చేత పెట్టించాను. వెంకటేశ్వర స్వామి దయవల్లో ఆవిడ మాకు ఆయన చూపించిన ఇదానికోలో ఏమో తెలీదు, వెంటనే 6వ శనివారం అయ్యేసరికి వాడికి ఉద్యోగం వచ్చింది. వాడు హ్యాపీగా ఉన్నాడు. నా పేరు లక్ష్మి, మాది మాబ్నార్ డిస్టిక్. నమో విజయ వెంకటేశాయ నమః. మా పాప స్టడీ పరంగా నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2 సంవత్సరాల వరకు రాలేదు టెంపుల్ గురించి ఏమి. 3 సంవత్సరాల నుంచి టెంపుల్ గురించి తెలిసి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ పూజారి గారు అంతా ఎంత బాగా చూసుకున్నారు, ఇంటి కుటుంబ సభ్యులలాగానే మంచిగా ఉంటారు. కొందరైతే టెంపుల్లో ఎట్లుంటారంటే ఏదో చేసామా పోయామా అన్నట్లుంటారు, కానీ ఇక్కడ అట్లా కాదు, చాలా వాళ్ళ సొంత మనిషిని చూసినట్లు చూస్తారు. అయ్యగారు కానీ అమ్మగారు కానీ. ఈ బ్రహ్మోత్సవాలకు నేను
వచ్చాను. వచ్చిన రెండో రోజుకే కళ్యాణం రోజే నాకు తిరుపతి టికెట్ వచ్చింది. అక్కడ పోయి వచ్చాను, కానీ నాకు అక్కడ తృప్తి అనిపించలేదు. ఇక్కడ స్వామివారిని చూస్తే తిరుపతిలో చూసినట్లే ఉంటుంది. ఎప్పుడైనా సాయంకాలం పూట ఇక్కడికి వచ్చేసే స్వామివారు తిరుపతిలో పెద్ద కడప దగ్గరికి తక్కువ తీసుకెళ్ళేది, కానీ ఇక్కడ స్వామివారు పెద్ద కడప దగ్గరికి తీసుకువెళ్ళి మరీ అర్చన పూజలు చేయిస్తాడు. ఎంత బాగుంటుందో. ఈ విజయ వెంకటేశ్వర స్వామి చాలా మహత్యం ఉంది. ఇక్కడికి అందరూ వచ్చేసి విజయ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాము. ఈయన గురించి చాలా మటుకు చెప్పలేము, అంత బాగుంటుంది. ఇక్కడ విజయ వెంకటేశ్వర స్వామి చాలా మహిమగల స్వామి. ఈయనతో మాకైతే చాలా అనుబంధం అయిపోయింది. స్వామివారు మా ఇంట్లోనే ఉన్నారా, చిన్న బాబులాగా మా ఇంట్లోనే తిరుగుతున్నాడా అన్నట్లే ఉంటుంది ఈ స్వామిని చూస్తే. బ్రహ్మోత్సవాలకు ఇంకా చెప్పలేము, తిరుపతిలోకి వెళ్ళాల్సిన అవసరం లేనంతగా ఉంటుంది. ఇక్కడ చాలా బాగా జరుగుతాయి బ్రహ్మోత్సవాలు కూడా, అందరూ కలిసి చేయిపోతారు. నేనైతే మాది మాబ్నార్ డిస్టిక్ ఇక్కడ కాదు, కానీ ఇక్కడే వాళ్ళతో కలిసిపోయాను. కుటుంబ సభ్యుల్లాగానే అందరూ చూసుకుంటారు, గ్రూప్ వాళ్ళు కూడా చాలా గౌరవిస్తారు. అమ్మగారు అయితే చెప్పలేము, అంతా సొంతం వాళ్ళ మనిషిలాగానే చూసుకుంటుంది. చాలా బాగుంటుంది ఇక్కడైతే. థ్యాంక్ యూ అండి.